హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగ్ అయితే పూజ చేసేసుకొని ఇంకా మా అమ్మాయి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చానండి. తనకి హాఫ్ డే స్కూల్స్ లేవు, అలానే హాలిడేస్ లేవు. పీక్ సమ్మర్ లాగా ఉందండి. బాంబే ఈజ్ రియలీ బ్యాడ్. అసలు వెదర్ వైజ్ ఇట్స్ హారిబుల్. అంటే పూణే నుంచి వచ్చినాక నాకైతే అసలు ఇక్కడ వెదర్ నచ్చలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ టెంపరేచర్స్ ఆర్ రియలీ హై. ఇప్పుడు అక్రాస్ ఇండియా వేడిగానే ఉంది అంటున్నారు, బట్ బాంబేలో ఆ సల్ట్రీ వెదర్ కదా, ఇంకా ఉక్కపోత భరించలేనట్టు ఉందండి. సో పొద్దున్నే లేచి తలుపులన్నీ తెరుచుకున్నా కూడా ఏం చల్ల గాలి లాంటిది ఏమీ లేదు. ఎప్పుడూ ఆ ఉబ్బరము, హ్యూమిడిటీ, ఆ హ్యూమిడ్ వెదర్ చాలా అనాయింగ్గా ఉంది. నాకైతే టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వటానికి. సో మా అమ్మాయికి ఇంకా పొటాటో ఫ్రై చేద్దాం అనేసి పొయ్యి మీద పెట్టి అప్పుడు ఇంకా కాఫీ తెచ్చుకొని బ్యాక్గ్రౌండ్లో విష్ణు సహస్రనామాలు పెట్టుకొని, అంటే ఉన్న సిచ్యువేషన్లోనే ఏదో ఒకటి కొంచెమైనా పాజిటివ్గా ఉండాలి కదా. 24 గంటలు నెగిటివ్గా అనుకుంటూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకని నేను నా మూడ్ని చీరప్ చేసుకోవటానికి అనేసి ఇవాళైతే వాకింగ్కి వెళ్దాము అని డిసైడ్ అయ్యాను. అండ్ మా అమ్మాయి స్కూల్ బస్ వస్తుంది, సో తను ఎక్కిచ్చేసి నేను వాకింగ్కి బయలుదేరదామనేసి. అండ్ మా కాంపౌండ్లో ఈ సీతాఫలాల చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో అండి. అసలు ఈ టైంలో సీతాఫలాల కాయలు వస్తాయా నాకైతే ఐడియా లేదు. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. అందుకనే అది రికార్డ్ చేశాను. అండ్ ఇంకా నేను నా వాకింగ్కి వెళ్ళాను. యాక్చువల్లీ నేను వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేదండి, బికాస్ సర్దుకోవటంలోనే బిజీగా ఉన్నాను. సో ఇవాళ ఏంటి అంటే ట్యూస్డే కదా, పక్కనే గుడిని అవి భజనలు అవి వినిపిస్తూ ఉంటాయండి. ఆంజనేయ స్వామి గుడి అది ఎక్కడో అనేసి నావిగేషన్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాను. కానీ అది ఎక్కడో బస్తీలో ఎక్కడో మిస్ అయిపోయింది. గుడి అయితే కనిపించలేదు. కానీ నేను నెక్స్ట్ డే సంకష్ట చతుర్థి కదా, అంటే ఇవాళ సంకష్ట చతుర్థి, అందుకని పూలు గరిక అవన్నీ తెచ్చుకున్నాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక ఆ వేడికి అసలు ఇంకేమి బ్రేక్ఫాస్ట్ కూడా చేయబుద్ధి వేయలేదండి. అందుకని ఒక గ్రేప్ జ్యూస్ అయితే చేసేసుకొని తాగాను, ఫ్రెష్ జ్యూస్. అండ్ కొంచెం రిలాక్స్ అయ్యి నేను కూర్చున్నాను. అప్పుడే మా హౌస్ హెల్ప్ కాల్ చేసింది, ఇవాళ రాను అనేసి. అంటే మనం కొత్తగా ఇంటికి వచ్చి మనమే ఫుల్ పనుల్లో ఉంటూ ఉంటాము, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. సో ఇంకా చేసేది ఏముందండి రాను అన్నప్పుడు. మెల్లిగా నేనైతే కిచెన్ కొంచెం మెస్సీగానే వదిలేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే బయటకు వెళ్దాము, గుడికి వెళ్ళేసి వద్దాము అనుకున్నాను కదా. బట్ ఇప్పుడు అన్నీ మొత్తం కిచెన్ అంతా ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకొని లెఫ్ట్ ఓవర్స్ అన్నీ బాక్స్లో పెట్టేసుకున్నాను. సో దట్ నేను లంచ్కి అది చేసుకుంటాను. అండ్ సమ్ రసమో ఏదో ఒకటి పెట్టేసుకొని ఐ విల్ హ్యావ్ మై లంచ్, కర్రీ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న మెస్ అంతా క్లియర్ అయితే చేస్తున్నానండి. కిచెన్ ఆల్మోస్ట్ సెట్ అయినట్టే ఉంది. అంటే డెకరేషను అట్లాంటివి అసలు ఇంక ఇప్పుడైతే ఏం పెట్టుకోలేదండి. నాకు జస్ట్ వర్క్ స్పేస్ లాగా, అంటే మన కౌంటర్ టాప్ మీద కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకుంటున్నాను. అండ్ అప్లయన్సెస్ కూడా అన్నీ ప్రాపర్గా అయితే క్లీన్ చేయలేదండి వచ్చినాక. సో ఇవాళ అన్నీ నీట్గా క్లీన్ చేసి, ఎలాగో పని చేసుకోవాల్సిందే కదా, కొంచెం ఎక్కువ పని చేసుకొని కొంచెం ఇంటిని చూడటానికి ప్లెజెంట్గా చేసుకుందాము అని ఇలా అయితే పెట్టుకున్నానండి. అన్ని అప్లయన్సెస్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక వెట్ క్లాత్తో. అండ్ ఆల్సో కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ అప్లయన్సెస్ ఎలా పెట్టాలి అన్నది ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ అండి ఇంట్లో. ఎందుకంటే అన్నిటికీ ప్లగ్ పాయింట్స్ సరిగ్గా ఇవ్వలేదన్నమాట ఇక్కడ. ఐ డోంట్ నో మరి ఇంట్లో ప్రీవియస్లీ ఉన్న వాళ్ళు అసలు ఎలా ఆపరేట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని ప్లగ్ పాయింట్స్ అయితే అస్సలు లేవు కిచెన్లో. నాకు అది భలే వింతగా అనిపిస్తుంది. వెన్ యు ఆర్ రన్నింగ్ అ ఫ్యామిలీ కదా, ప్లగ్ పాయింట్స్ అన్నవి కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి కదండి, అవి మిస్సింగ్ ఉన్నట్టు అనిపించింది. సో నేను ఎట్లా పెట్టాలి అప్లయన్సెస్ అన్నవి చూసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ కిచెన్ అయితే బాగానే ఉందండి. ఒక గ్లాస్ ప్యానలింగ్ లాగా ఇచ్చారు, ఇట్స్ నైస్.
కానీ ప్రాక్టికాలిటీ అన్నది కొంచెం మిస్ అవుతుంది. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న ఇల్లు ఏంటి అంటే బ్యూటిఫుల్గా ఉండే హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ప్రాక్టికలీ ఆ ఇంట్లో ఉండగలమా అంటే 100 ఛాలెంజెస్ వచ్చేలాగా ఉన్నాయండి. అంటే మన ఇంటీరియర్ డిజైనర్స్ కానీ లేకపోతే మన ఆర్కిటెక్ట్స్ కానీ బ్యూటిఫికేషన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రాక్టికాలిటీకి ఇవ్వట్లేదేమో అని నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఈ ఇంటిని చూసినాక. ఎందుకంటే కిచెన్ మొత్తం గ్లాస్ ప్యాన్లు వేసారండి. ఇంకా అసలు మీరు ఒక ప్లగ్ పాయింట్ కాదు కదా, ఏమీ పెట్టించలేరు అక్కడ. అండ్ నాకు మైక్రోవేవ్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. సో మైక్రోవేవ్ని తీసి ఇంకొక ప్లేస్లో అయితే సెట్ చేశాను. అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపెడుతూ ఉంటాను. సో ఇప్పుడైతే ఈ అప్లయన్సెస్ అన్నీ లైక్ కెచల్, మిక్సీ ఇవన్నీ ఇక్కడ ఈ కార్నర్లో సార్ట్అవుట్ చేసి మెల్లిగా ఇదంతా క్లీన్ అయితే చేస్తున్నానండి. అండ్ ఇక్కడ పని వాళ్ళ మాత్రం అల్టిమేట్ ఉన్నారండి. అంటే అందరూ అట్లా ఉంటారా లేకపోతే మేము కొత్తగా వచ్చాము అనేసి మా మీద యజమాయిషి చలాయిస్తున్నారా నాకైతే తెలియదు, కానీ దట్ లేడీ ఈజ్ క్రేజీ అనిపించింది. ఎందుకంటే ప్రతి పనికి ఒక ప్రైస్ ట్యాగ్ లాగా ఉంది. డస్టింగ్ అంటే ఇంత ప్రైజ్, ఇల్లు చిమ్మి తుడవటానికి ఒక ప్రైజ్, గిన్నెలు కడగటానికి ఒక ప్రైజ్, అండ్ ఈవినింగ్ వచ్చి గిన్నెలు కడగటానికి మళ్ళీ ఇంకొక ప్రైజ్. అసలు ఇవన్నీ కలిపితే 6,000-7,000 ఈజీగా అయిపోతాయండి. అలా ఛార్జ్ చేస్తుంది ఈ బిల్డింగ్లో అయితే. ఐ డోంట్ నో అబౌట్ అసలు మామూలుగా బాంబేలో ఎలా ఉంటాయో ప్రైజెస్ హౌస్ హెల్ప్స్ది నాకు తెలియదు, కానీ మీలో ఎవరైనా నవీ ముంబైలో ఉంటే నాకు కొంచెం కామెంట్ చేసి అయితే చెప్పండి. ఎలా ఛార్జ్ చేస్తారు వీళ్ళు? ఇట్లా ఒక పనికి అని ఛార్జ్ చేస్తారా? నాకు కొంచెం క్లారిటీ అయితే ఇవ్వండి ఎవరైనా నవీ ముంబై ఈ సైడ్ ఉంటే. అండ్ ఇంకా మీతో మాట్లాడుతూనే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. అండ్ ఇంకా ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు ఇంకా రిమైనింగ్ పనులలోకి అయితే వెళ్తానండి. అంటే డిషెస్ అవన్నీ వాష్ చేసేసుకుంటాను అండ్ ఇల్లు చిమ్మేస్తాను. ఇవాళ తుడవటం అయితే నేను పెట్టుకోలేనండి, ఎందుకంటే ఆల్రెడీ 1 hour వాకింగ్ చేసి అయితే ఆరాంగా వచ్చాను. నాకు తెలియదు కదా తిను రాదు అనేసి. సో నేను హ్యాపీగా అంటే నేబర్హుడ్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి కదా, ఎక్కడ ఏమున్నాయి అనేసి చూసుకోవాలి కదా. 1 week నుంచి బ్లింకిట్, బిగ్ బాస్కెట్ మీద బతికేసానండి. వెజిటేబుల్స్ అన్నీ అక్కడి నుంచి ఆర్డర్ చేస్తున్నాను. సో చుట్టుపక్కల అసలు ఏమున్నాయి, గ్రాసరీ షాప్సా, సూపర్ మార్కెట్సా, వెజీస్ దొరుకుతాయా అనేసి వెళ్ళి అది ఒక పెద్ద రౌండ్ అయితే కొట్టేసి వచ్చాను. 1 hour అయింది. ఇంకా అబ్బా ఇవాళకి చాలా నా ఫిట్నెస్ సర్కిల్ కంప్లీట్ చేసేసాను అని హ్యాపీగా ఫీల్ అయినప్పుడే ఈ బంపర్ ఆఫర్ అయితే వచ్చింది, హౌస్ హెల్ప్ రాను అని. సో ఇంకా గబగబా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇట్లా నీట్గా అయితే సెట్ చేసుకున్నానండి. దిస్ విల్ నాట్ బీ ద ఫైనల్ లుక్, దిస్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. ఇంకొంచెం ఏమన్నా స్పేస్ వస్తుందేమో అని చూసుకుంటూ ఉంటాను. బట్ ఇప్పటికైతే ఇలాగే పెట్టుకున్నాను. అండ్ మీతో మాట్లాడుతూనే ఇక్కడ డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఇవన్నీ చేసేటప్పుడు నాకు డిషెస్ క్లీన్ చేయటం అస్సలు నచ్చదండి. నాకు అస్సలు నచ్చని పని ఇంట్లో ఏది అంటే బట్టలు మడతేయటం, ఆ లాండ్రీ చేయటం అండ్ ఇక్కడే ఈ డిషెస్ క్లీన్ చేయటం. అందుకని నా ఫేవరెట్ ఇళయరాజా మ్యూజిక్ వెనకాల పెట్టుకొని అప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను డిషెస్ అన్నీ. ఇళయరాజా మ్యూజిక్ అంటే ఒక థెరపీ కదండి. అసలు ఎంత నాస్టాలజిక్గా ఉంటుందో నాకైతే ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఆన్ అ రెగ్యులర్ బేసిస్ నేను అవి అట్లా పెట్టుకొని రిలాక్స్ అయ్యే అంత సీన్ ఉండదండి. ఏదో ఒక పని ఉంటుంది అండ్ పని అయిపోయినాక వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి కదా. బట్ వెనెవర్ ఆయన ప్లేలిస్ట్ పెట్టుకొని నేను పని చేస్తూ ఉంటాను, ఎంత పని అయినా భలే ఈజీగా చేసేయగలనండి. బికాస్ ఐ ఎంజాయ్ దట్ మ్యూజిక్ అండ్ ఆ మ్యూజిక్ మనకి ఎక్కడ లేని ఎనర్జీ ఇస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. పొద్దున పూట మంత్రాలు పెట్టుకొని వింటే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో. వెన్ ఐఎమ్ రియలీ వర్కింగ్, ఐ హ్యావ్ టు వర్క్ లాట్ అన్నప్పుడు అలాంటి టైంలో నేను ఇళయరాజా మ్యూజిక్ పెట్టుకొని వింటూ పని చేసుకుంటాను. అండ్ టైర్డ్నెస్ అనిపించదండి నాకు. ఇది కొంచెం పిచ్చిగా ఆర్ క్రేజీగా అనిపించవచ్చు మీకు వినేటప్పుడు, బట్ ఐ ఫీల్ సో హ్యాపీ వెన్ ఐఎమ్ వర్కింగ్. ఎంత పని అయినా చాలా ఈజీగా చేసేయగలను. అండ్ ఆ చిరాకు, ఆ విసుగు అన్నది మాయమైపోతుందండి. దాట్స్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ ఏమో. అండ్ మీలో ఎంతమందికి ఇళయరాజా మ్యూజిక్ ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లెట్స్ నో ఈచ్ అదర్ ఇన్ దాట్ వే, ఇళయరాజా ఫ్యాన్స్. అండ్ ఇక్కడ అంతా క్లీన్ అయితే చేసేసానండి. డిషెస్ అన్నీ కడిగేసుకొని ఈ
ఏరియా సింక్ ఏరియా కూడా అంతా నీట్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా చిమ్మటం అయితే మొదలు పెట్టాలి. యాక్చువల్లీ ఇవాళ ఏమనుకున్నానంటే సోఫాస్ అన్నీ కొంచెం వాష్ అయితే చేసేద్దాము లిక్విడ్ పెట్టేసి అనేసి అనుకున్నాను. బట్ దెన్ ఇంకా పని ఎక్కువైపోతుంది అనేసి జస్ట్ ఈ బ్రష్తో క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ఒకసారి క్లీన్ చేశానండి. బట్ దెన్ మాకు ఇక్కడ డస్ట్ వస్తుంది అండ్ ఈ ఏసీ ఇన్స్టలేషన్స్ ఇవన్నీ అయినాయి కదా. సో ఒక్కసారి డస్టింగ్ అయితే చేసుకున్నాను సోఫాస్ అన్నీ. అండ్ దెన్ నేను ఇల్లు చిమ్మి ఈ పనులన్నీ కానిస్తూ ఉంటాను. అన్ని పనులు ఒకే రోజు చేయటం అన్నది ఇంపాసిబుల్. అండ్ మీలో చాలామంది అడుగుతున్నారు ఇల్లు సెట్ అయిందా అని. లేదండి, కంప్లీట్గా అయితే సెట్ అవ్వలేదు. ఇంకా ఒక థర్డ్ బెడ్రూమ్ అంటే గెస్ట్ బెడ్రూమ్లో అయితే మొత్తం డంప్ చేసేసాను. ఎక్స్ట్రా లగేజ్ అవన్నీ అవి మెల్లిగా సార్ట్ అవుట్ అయితే చేస్తూ ఉంటాను. నాకు బట్టలు ఇవన్నీ ఏ రూమ్లో ఆ రూమ్లో పెట్టేసుకున్నానండి. ఆల్మోస్ట్ అవి అయిపోయినాయి. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైం మెల్లిగా అవి నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను. బట్ ఇప్పటికైతే కొన్ని ఇంకా పాకెట్స్లో ఎక్కువ లైక్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ ఒక షెల్ఫ్లో అట్లా పెట్టేసుకున్నానండి. యాజ్ ఐ గెట్ టైం అవి తీసి మెల్లిగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ ఇంట్లో పెద్దగా పెట్టుకోవటానికి అన్నట్టు అంత స్పేస్ లేదు. సో ఐ హ్యావ్ టు సీ హౌ డు ఐ ఆర్గనైజ్ ఇట్ అని. మ్యాక్సిమం ట్రై చేసేది ఏంటి అంటే మళ్ళీ కొత్త వస్తువులు ఏవి కొనకూడదు అని. బట్ ఎన్ని రోజులు నేను ఇట్లా స్ట్రాంగ్గా ఉంటానో అది నాకు తెలియదండి. టు బీ ఆనెస్ట్ ఐఎమ్ క్లూలెస్ అబౌట్ ఇట్. సో ఉన్న దాంతో అయితే ఇప్పుడు అన్నీ ఒక బాస్కెట్లో పెట్టుకున్నాను, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ. సో బేసికలీ ఇవాళ ఓన్లీ నీట్గా అయితే చేసుకుంటున్నానండి. సరే పనమ్మాయి రాలేదు, ఆ పని ఎట్లాగో ఉండేది, కానీ నేను చెయ్యాలనుకున్న పనులు కూడా సింపుల్గా ఫినిష్ చేసుకుంటున్నాను, మరీ హెక్టిక్గా పెట్టేసుకోలేదు. సో డస్టింగ్ అన్నది ఈ మైక్రోఫైబర్ డస్ట్ మాత్రం ఇట్స్ లైఫ్ సేవియర్ లాగా ఉందండి నాకైతే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి. ఇది సమ్ 3-4 years బ్యాక్ నేను రిలయన్స్ స్మార్ట్లో తీసుకున్నానండి. అప్పుడు ఏదో వీడియో చూసే తీసుకున్నాను. బట్ ఐ వాజ్ నాట్ రియలీ ష్యూర్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. కానీ యాక్చువల్లీ ఇది బాగుందండి. యూ కెన్ ట్రై దిస్. చాలా ఈజీగా డస్టింగ్ అయితే అయిపోతుంది. మనం క్లాత్ పెట్టి ప్రతిరోజు క్లీన్ చేయాలంటే మనకి కుదరకపోవచ్చు కదా. సో ఇలాంటి క్లీనింగ్ టూల్స్ కూడా మనకి ఇంటిని నీట్గా మెయింటైన్ చేయడానికి కొన్ని టూల్స్లో ఇన్వెస్ట్ అయితే చేయాలండి. అండ్ ఇది పాడయ్యేది ఏమీ లేదు. ఇప్పుడు దీనికి ఎలివేషన్ లాగా ఇంకేంటి అంటే ఈ డస్టర్ని యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్. నేను కొన్నప్పుడు అసలు ఆ ఛాన్సే లేదు, అట్లాంటివి లేవు. కానీ ఇప్పుడు నేను అమెజాన్లో చూస్తుంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకునేవి అట్లా ఉన్నాయి. యూ కెన్ సర్చ్ ఇన్ అమెజాన్ అండి, మైక్రోఫైబర్ డస్టర్స్ అనేసి మీకు దొరుకుతాయి. అమెజాన్లో కూడా ఉన్నాయి ఇవైతే. అండ్ ఇంకా ఈ డస్టింగ్ అంతా ఫినిష్ చేసి ఇల్లు అయితే చిమ్మేసుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ టైం ఇల్లు చిమ్ముతూ ఉంటే వచ్చిందండి కుప్పలు తెప్పలుగా డస్ట్ వచ్చింది. ఐ డోంట్ నో, రోజు క్లీన్ చేస్తుంది తను వచ్చి. బట్ దెన్ ఇంత డస్ట్ వస్తుందా మనం క్లీన్ చేసుకుంటే అన్నది మాత్రం ఇట్స్ ఆల్వేస్. ఎక్కడ ఏ ఊరికైనా వెళ్ళండి, కానీ మేడ్ ప్రాబ్లమ్స్ అన్నవి మాత్రం పెరీనియల్ అండ్ కామన్ ఉంటాయి. డిఫరెంట్ ఊర్లు ఉండొచ్చేమో కానీ మేడ్ ప్రాబ్లమ్ ఈజ్ రియల్ ఫర్ షూర్. అదైతే అర్థమైందండి. ఎందుకంటే సోఫాస్ కింద ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే రోజు తను క్లీన్ చేస్తుంది, మాప్ చేస్తుంది. బట్ దెన్ ఇవాళ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఇలా క్లీనింగ్ అయితే జరిగేసింది. అండ్ మార్నింగే లేచిన వెంటనే నేను ఒక లాట్ అయితే లాండ్రీ వేసేస్తాను. అండ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయినాక బ్రేక్ఫాస్ట్ అట్లా అయిపోయినాక అప్పుడు ఆరేస్తాను. బట్ ఇవాళ ఇంకా వాకింగ్కి వెళ్ళొచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అన్నదే లేకుండా పని చేస్తూనే ఉన్నాను కదండి. ఇంక అసలు గుర్తు లేదు లాండ్రీ సంగతి. సో ఇప్పుడు పనంతా అయిపోయినాక దెన్ ఐ రియలైజ్డ్ మెషిన్లో బట్టలు వేసాను అని. సో అవి తీసుకొచ్చి ఆరేసుకుంటున్నాను. ఇవి మాత్రం ఎవ్రీ డే జరగాల్సిందేనండి. దెర్ ఈజ్ నో ఎస్కేప్ ఫ్రమ్ లాండ్రీ ఎట్ ఆల్. సో ఇవి ఆరేసుకొని అండ్ దెన్ ఇంత పని చేసినాక భలే చిరాగ్గా అనిపించింది. సో ఐ థాట్ ఐ జస్ట్ హ్యావ్ అ క్విక్ బాత్ అనేసి. మార్నింగ్ స్నానం చేసినా కూడా మిడ్ డేకి ఇక్కడ వచ్చే స్వెట్కి ఇంకొకసారి స్నానం చేస్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంది అనిపించిందండి. సో ఇంకా అగరబత్తి అయితే పెట్టేసుకుంటున్నాను, కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది ఇల్లంతా అని.
అండ్ ఇంకా లంచ్ చేద్దాం అనేసి అయితే వచ్చానండి. ఆకలి విపరీతంగా వేస్తుంది ఇంత పని చేసినాకైతే. సో పచ్చి పులుసు పెట్టేసుకున్నాను, సింపుల్గా అయిపోతుంది. అండ్ నాకైతే చాలా కంఫర్ట్ ఫుడ్ అంటారు చూడండి, అలా అనిపిస్తుంది అనమాట పచ్చి పులుసు ఆలుగడ్డ ఫ్రై కాంబినేషన్. సో ఐ లవ్ దిస్ పచ్చి పులుసు అన్నది మాత్రం నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఇది. అండ్ సమ్మర్స్లో ఇంకా రిలీష్ చేసుకొని తింటూ ఉంటాను. సో ఇది పెట్టేసుకొని లంచ్ అయితే చేసేసాను. అండ్ మీరు కనుక ఇక్కడ వరకు నా వీడియో వాచ్ చేస్తున్నారు అంటే మీకు ఎక్కడో కొంచెమైనా ఏదైనా నచ్చే ఉంటుంది కదండి. సో ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. Thank you so much for all your love and support. You all have a great day. Thank you.